ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఈ దినం కూడా దేవాతి దేవుడు ఆయన సన్నిధిలో మనం స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు కూడా ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన సమయం కొరకు దేవునికి స్తోత్రాచరిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృప మాతో ఉన్నందుకు వందనాలు. నీ దయ, నీ కరుణ, కటాక్షం మా ఇళ్ళ ఉన్నందుకు స్తోత్రాలు. నీవే నడిపించండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు, అక్కరతలు ఏవైనావో సమస్తాన్ని ఎరిగిన దేవుడు తండ్రి, వారి అవసరాల అక్కరతలన్నీ నీ మహిమలు తీర్చమని, బలపరచమని, మహిమాఘనత మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకే పిల్లరా, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 21. ఆమేన్. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఎడల, విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి సందేహించకూడదండి. ఆమేన్. ఇదేనో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మనము సందేహించకూడదు, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం అడిగే ప్రతి దాన్ని, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతిసారి మన మనస్సులో, మన హృదయంలో సందేహాలు లేకుండా రావాలి, అనుమానాలు లేకుండా రావాలి, ఏమాత్రం కూడా నిరుత్సాహం లేకుండా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, మనం అడిగే ప్రతి దాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంజూరపు చెట్టుకు మాత్రమే కాదు. అద్భుతమైనటువంటి మాట యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, కింద వాక్యంలో, ఈ కొండను చూసి, కొండలను చూసి కూడా నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పిన ఎడల, అంటే కొండను చూసి సముద్రంలో పడిపో అని చెబితే పడిపోయిద్దంట. ఎత్తబడి స్పష్టంగా చెప్పాలంటున్నాడు. చూసారా పిల్లారా, మన విశ్వాస పలుకులు సందేహం లేకుండా పలికితే ఏది పలుకుతామో అది జరిగిద్ది, తప్పకుండా జరుగుతుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటను మనము దేవుని సన్నిధానములో పరీక్షించుకుంటా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఏదైతే మనం అడుగుతున్నామో అవన్నీ కూడా దొరికినాయి అని నమ్మాలంట. హల్లెలూయా. అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది అని యేసు ప్రభువు చెప్తారు. మీరు అడగకే మీరు ఏది కూడా పొందుకోవట్లేదు. చాలాసార్లు దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి అడగరు, ప్రార్థన చేయరు, దేవుని స్తుతించరు, దేవుని ఆరాధించరు. అడిగినా కానీ విశ్వాసంతో అడగరు, సందేహిస్తారు. అడిగినా అదేదో నామకవాస్తిగా అడుగుతారు, మొక్కుబడిగా. చాలామంది జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాలు ఉండట్లేదంటే వారు సరిగా అడగట్లా, అడగాల్సిన పద్ధతుల్లో అడగట్లా, వారికి ఏం కావాలో దాన్ని అడగట్లేదు. మనకు కావాల్సిన దాన్ని స్పష్టంగా అడగాలి పిల్లారా, స్పష్టంగా ప్రార్థన చేయాలి, స్పష్టంగా దేవుని సన్నిధిని వెతకాలి విశ్వాసంతో. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీరు అడిగిన ప్రతి దానిని పొంది ఉన్నాము అని నమ్మండి. ఇంగ్లీష్లో చదువుదామా? లెట్ us read in English. Matthew chapter 21-22. Whatever you ask in prayer, you will receive if you have faith.
If you have faith, you must have faith. Must have faith. నీవు విశ్వాసం కలిగి ఉంటే ఏదైనా సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద లార్డ్ టు గివ్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇంకో వాక్యం చదువుదాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 4 వర్స్ 2. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండుడి. మీరు చేసే ప్రార్థన ఎట్లాగా ఉండాలంటే నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండి ప్రార్థన చేయాలి. నిడకలు లేని ప్రార్థన చెయ్యొద్దు, అస్థిరంగా చెయ్యొద్దు. ఏమాత్రం కూడా సందేహించకుండా మీరు అడిగిన ప్రతి దానిని దేవుడు మీకు ఇస్తాడు అని నిలకడగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూనే ఉండండి, వందనాలు చెబుతూనే ఉండండి. అదే చెబుతూ ఉండండి. కృతజ్ఞత గలవారై దాని యందు మెళుకువగా ఉండండి. కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్, బీయింగ్ వాచ్ఫుల్ ఇన్ ఇట్ విత్ థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 41 వచ్చింది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 41. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. దేవుడు మనవి వింటాడు పిల్లారా. యేసు ప్రభు ఇక్కడ చెబుతుంది అంటే, నీకు వందనాలు చెబుతా ఉన్నాను నా మనవి విన్నందుకు, నా ప్రార్థన విన్నందుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసముతో పలకాలి. So they took away the stone, and Jesus lifted up his eyes and said, Father, I thank you that you have heard me. You have heard me. నన్ను విన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు పిల్లారా. నీ మొర వింటున్నాడు. నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ యొక్క వేదన చూస్తున్నాడు, నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధ, దిగులు చూస్తూ ఉండు. గాడ్ సీస్ యూ, హీ హియర్స్ యువర్ ప్రేయర్. అక్కడ ఉన్నటువంటి మార్తా, మరియా, వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు, వారికి దగ్గరగా ఉన్నటువంటి వారు అందరూ కలిసి ఏడవటం, వారి దుఃఖాన్ని ప్రభువు చూశాడు. తమ సహోదరుని కోల్పోయిన స్థితిని చూశారు. తమ సహోదరుడికి లేడే అని వారు బాధపడుతూ ఉన్నారు. మీరు కూడా మీ ప్రియులు కోల్పోయారేమో, మీకు ఉన్నటువంటి ఆశలు కోల్పోయారేమో, ఒకటే మీ దగ్గర ఉంటే దాన్ని కూడా కోల్పోయారా? ఆస్తులు కోల్పోయారా? అప్పులు పాలైపోయారా? పొలాలు కోల్పోయారా? ఇళ్ళు కోల్పోయారా? మీకున్నటువంటి పిల్లలు కోల్పోయి ఉంటారేమో. కొంతమంది, ఒక తల్లి అయితే తన 3 పిల్లల్ని ఒకరోజే కోల్పోయింది. ఆమె సాక్ష్యం చెబుతుంది ఏంటంటే, దేవుడు నాతో చెప్పింది, నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు, నువ్వు నాకు సాక్షిగా ఉండి భూమి మీద అనేక మంది పిల్లలు నేను నీకు ఇస్తాను అని చెప్పి నన్ను బలపరిచాడని చెప్పి. పిల్లారా, దేవుడు మాట్లాడే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఒకవేళ మీరు కూడా మీ యొక్క పిల్లలను కోల్పోయి ఉంటే ధైర్యంగా ఉండండి. ప్రభు ఆయన కార్యాలు మీ యందు చేయబోతా ఉన్నాడు. ఏదో ఒక మేలు దాచిపెట్టాడు. భర్తను కోల్పోయిన వారు కొంతమంది ఉన్నారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, తమకిష్టమైన ప్రియులను కోల్పోయిన వారు. మణిపూర్ ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు ఎంతోమంది రోధిస్తూ ఉన్నారు. వారి ప్రియులు కోల్పోయిన, తమకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమందికి భర్తను కోల్పోయారు, భార్యను కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు. ఒక వ్యక్తి తల అయితే నరికివేయబడింది. కుటుంబానికి ఎంతో తక్కువ. ఇలాగా ఇళ్ళిడిచిపెట్టి, ఊర్లిడిచిపెట్టి, బంధువులు, రక్త సంబంధాలు, అన్ని ప్రాంతాలు ఖాళీ చేసి నిరాశ్రయులుగా వేరే వాళ్ళు వాళ్ళకి ఆశ్రయాన్నిస్తే అక్కడ ఉండి తలదాచుకొని ఎంతో శ్రమ పడుతున్నారు. అయినా వారి నిరీక్షణ కోల్పోయారు. అడవిల్లోకి వెళ్ళి, కొండల్లో, గుట్టల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభువునందు మీ విశ్వాసము స్థిరంగా ఉండాలి. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఇక్కడ 42వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ
నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఈ జన సమూహం నమ్మాలి, వారి నిమిత్తం నేను చెబుతా ఉన్నాను ప్రభువా అంటున్నాడు. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడండి. ప్రార్థనకు సమస్తం సాధ్యమే. యేసు క్రీస్తు వారు కూడా వందనాలు చెబుతా ఉన్నాడు విశ్వాసంతో. చెబుతూనే మనం చెబుతున్నాడు, మీరు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఏదైనా చేస్తాడు దేవుడు. కీర్తన 116:1 యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచు ఉన్నాను. ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. జీవితకాలం అంతా మొర్ర పెట్టే నిశ్చయితలోనికి వచ్చే నిలకడ ప్రార్థనలోనికి దావీదు నిత్యము దేవుని వెతికేవాడంట. దేవునికి వందనాలు చెప్పేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు. నిలకడ ప్రార్థనలోనికి నడిపించబడాలి పిల్లలు. దావీదులాగా దేవుణ్ణి ఆరాధించాలని ఈ వాక్యం మనం సెలవిస్తా ఉంది. 3వ వచనం, మానబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ప్రాణమా, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! ఎంత చక్కటి మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించాడు, రక్షించాడు, కాపాడాడు, ఎంతో క్షేమాన్నిచ్చాడు, భద్రతనిచ్చాడు. అందుకు దావీదు వందనాలు చెబుతూ ఉన్నాడు. ఎన్ని రీతులుగా కాపాడాడు చెబుతూ ఉన్నాడు పిల్లారా. 9వ వచనం, 116వ కీర్తన 9వ వచనం, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచి తిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నేను ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినా దేవుని నామంలో మాత్రమే ప్రార్థన చేస్తాను, దేవుడు మాత్రమే నమ్ముకుంటాను అని చెబుతూ ఉంటాడు. 18వ వచనం చదువుదాం. 116వ కీర్తన 18. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించేదను అని అంటూ ఉన్నాడండి. హల్లెలూయా. వావ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. స్తుతించేదను, ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నాడు. కీర్తన 120వ కీర్తన 1వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. వావ్. అబద్ధాలు, మోసాల నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. మన యొక్క ప్రార్థన ఒక్కోసారి విడిపించమనే కాదు పిల్లారా, పాపము చేయనీయకుండా ఆపమని, తప్పు చేయనీయకుండా ఆపమని, మనము మోసపూరితమైనటువంటి విషయాల్లో నడిపించబడకుండా ఆపబడాలని దేవుడిని అడగాలి. దేవుడు చేసిన ప్రతి దానికి వందనాలు చెప్పాలి. దేవుడు మన ప్రార్థన వింటాడు. విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలి. కీర్తన 34వ కీర్తన 4వ వచనం, సామ్స్ 34:1, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ప్రతి భయము నుండి తప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. sought the Lord and he answered me and delivered me from all my fears. Hallelujah. He answered and delivered me
ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. ప్రతి భయము నుండి విడిపిస్తాడు దేవుడిని. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. 15 వచనం, 34వ అధ్యాయం 15 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటక యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉంది. 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటేనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడరు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. నీతిమంతుని ద్వేషించేవాడు అపరాధిగా ఎంచబడతాడు. 22వ వచనం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చితే ఎవ్వడు అపరాధులుగా ఎంచబడరు. ప్రతి ఒక్కరిని ఆయన విడిపిస్తాడు, విమోచిస్తాడు, రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాప శాప రోగాల నుండి మీ కుటుంబంలో, మీ ఇంటిలో ఏ శ్రమ ఉండా, బాధ ఉండా, నిందుండా, అవమానం ఉండా ప్రార్థన చేయండి. జస్ట్ ప్రే టు గాడ్. అద్భుతాలు మీరు చూస్తారు. దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోనా ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుతా. యోనా గ్రంథంలో ఆ మత్స్యమ కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించితివి అని అంటూ ఉన్నాడు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను, నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. 4వ వచనం. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అని అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణమును నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించుదును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఆయన్ని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళు బాబు అని అంటే తార్షీషు వెళ్ళిపోయాడు, దేవుని మాట వినకుండా. కొన్నిసార్లు దేవుని మాట వినని మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, మరణం వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తాయి. అలాంటి టైంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనలను విడిపించి రక్షిస్తాడు. పిల్లారా, అద్భుతమైన రీతిలో మనల్ని విడిపిస్తాడు. ఇదిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన విమోచకుడు, మన సహాయకుడు, మన ప్రార్థన వినేవాడు, మన కన్నీళ్లు చూస్తున్నవాడు, మన తప్పిదములు, బలహీనతలు, అపరాధాలు చూస్తున్నవాడు. మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని తెలుసు. మన పాపము దేవుని తెలుసు, మన అతిక్రమం దేవుని తెలుసు, మన తిరుగుబాటు స్వభావం దేవుని తెలుసు. పిల్లారా, అన్నిటి నుండి విడిపిస్తాడు దేవుడు. ఆయనకు మొరపెడితే విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవుని విడుదల పొందండి.
దేవుడు మన కుటుంబాలను సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, హృదయమైన అంతర్గ భాగాలన్నిటిలో కూడా గొప్ప కార్యమును జరిగించునుగాక. మా విడుదలకు కారణమవునుగాక. విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి, నేను అడగటానికి సహాయం చేయండి. అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాధితో రోగముతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. తమ ప్రియులు కోల్పోయి వ్యాధుల్లో దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదరించండి. వారి అవసరాల్లో అక్రతలో తప్పుటడుగులేసిన ప్రతి బిడ్డను సరైన మార్గంలో నడిపించి దీవించండి. యోనాలాగా ప్రభువా దీవించండి. లాజర్ లాగా బ్రతికించండి. దేవా, ఈ దినం నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దావీదులాగా అద్భుతాలు చేసి శత్రు సమూహపు కోట గోడలు కూల్చివేసి ఈ దాసుని నడిపించిన దేవుడు, నాయన అద్భుతాలు చేసి దాసుని పక్షంలో నిలబడి బలపరిచిన దేవుడు, ఇదేనో కృప చూపమని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి అవసరాల అక్రతలో నీ మహిమైశ్వర్యం చూపించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం, కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో మన కుటుంబాలతో ప్రభు రాకడ వరకు తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని కృప సమృద్ధిగా మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు సన్నిధి మనల్ని నడిపించునుగాక. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. See you sometime in God's will. Until then, take care. Praise the Lord. Glory to God. Hallelujah.